హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంటీరియర్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే ఎంటీ హౌస్ స్టోర్ పెట్టాను, ఒకసారి చూడండి. సో స్టార్టింగ్ ఆ రోజు మంచి రోజు అనేసి చిన్న పూజలాగా చేశారనమాట. తను హర్షిని, తనే మాకు ఇంటీరియర్ చేయిస్తున్నారు, ఇంటీరియర్ డిజైనర్ అనమాట. సో తనే వచ్చి కొంచెం ఎక్విప్మెంట్స్ అన్నిటికీ చిన్న పూజలాగా చేసేసారు. అండ్ లైక్ ఒక 2 days అయిందనమాట స్టార్ట్ అయిపోయి. సో డిజైన్ అవన్నీ ఒక ఫైనల్ స్టేజ్కి రావడానికి అట్లీస్ట్ ఆల్మోస్ట్ 15-20 days పైనే పట్టింది. బికాజ్ మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల బోల్డ్ అన్ని ఐడియాస్, బోల్డ్ అన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ చూడడం వల్ల ఒకటి యాడ్ చేశాక మళ్ళీ ఇంకోటి చేయాలనిపించడం, అండ్ యాక్సెసిబిలిటీ పరంగా కొన్ని రోజులు అయ్యాక అది ఎలా ఉంటుంది అని ఆలోచిస్తాం కదా ఒక ప్లాన్ డిసైడ్ అయ్యాక. అందుకని కొంచెం టైం పట్టింది. సో ఐ వాంట్ టు టెల్ యూ గైజ్, ఒకవేళ మీరు ఇల్లు కట్టించుకోవడం స్టార్ట్ చేస్తున్నారు అంటే ప్రాపర్ డిజైనింగ్కి సఫిషియంట్ టైం ఇవ్వండి. బికాజ్ చూడ్డానికి బాగానే ఉంటుంది, బట్ మనం కట్టించుకున్నాక అందులో స్టే చేస్తున్నప్పుడు ఆ ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. అందుకని ప్రతిదానికి ప్లాన్ చేశాక కొంచెం టైం అనేది తీసుకుంటే మనం దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించుకోవచ్చు. ఇమీడియట్గా పింట్రెస్ట్లో చూసి అది డిసైడ్ అయిపోవడం కంటే కొద్దిగా ఆలోచించుకొని ప్రాక్టికాలిటీలో ఎలా ఉంటుందని చూడాలి. సో వాళ్ళు కార్పెంటర్స్ వచ్చారనమాట, వాళ్ళతోటి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకుంటున్నాము. ఆ రోజు యూకేకి హాలిడే ఉంటే మేమిద్దరం కలిసి వెళ్ళామన్నమాట. సో వాడేదో స్టోరీ రాస్తున్నాడు బుక్లో, అండ్ మెటీరియల్ అవన్నీ వచ్చేసాయి. సో ఇంకా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసేసారనమాట కార్పెంటర్స్. ఈరోజు మనం మాస్టర్ బెడ్రూమ్ గురించి మాట్లాడదాం. బేసిక్ నెసెసిటీస్ టు బి డన్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ ద లేఅవుట్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ది. సో మీకు ఇలా ఎంటర్ అవ్వగానే చూస్తే మిర్రర్ కనిపిస్తుంది. ఈ మిర్రర్ యూనిట్ గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే, సో యూజువలీ యూజ్డ్ క్లోత్స్ అన్నీ కూడా మనం డోర్ వెనకాల హ్యాంగ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు ఇక్కడ మీకు పిక్చర్లో చూపిస్తున్నట్టు. సో ఇలా హ్యాంగ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, ఇంకా డోర్ క్లోజ్ చేసినప్పుడు ఆ విజువల్ అస్సలు బాగుండదు. అండ్ ఆల్సో వాటిని తీసి లోపల పెట్టుకోలేము. సో దానికోసం స్టోరేజ్కి ఈ మిర్రర్ యూనిట్ అనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నట్టు ఇలా డోర్ ఓపెన్ చేస్తే బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక హ్యాంగర్ ఉంటుంది. అండ్ దీనికి ఈ వీడియోలో ఫ్రంట్లో గ్రూవ్స్ ఇచ్చారు, బట్ మనకు అలా ఎంటర్ అవ్వగానే బాగా అనిపించదు అనేసి సైడ్కి వెంటిలేషన్ కోసం గ్రూవ్స్ ఇప్పిస్తున్నాను అనమాట. అండ్ దీనికి డోర్ ఓపెన్ చేస్తే లోపల మిర్రర్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాను. అండ్ పైన హ్యాంగ్ చేసుకోవచ్చు బట్టలు, అండ్ కింద ఒక 2-3 షెల్ఫ్స్ లాగా పెడుతున్నాను. సో దట్ కూమ్ కానీ పౌడర్ ఇలాంటివి, బికాజ్ డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఏం సపరేట్ చేయట్లేదు కాబట్టి దీంట్లోనే ఇలా డోర్ ఓపెన్ చేసుకుని రెడీ అవ్వడానికి పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ లాగా చేస్తున్నాం అనమాట. ఇది జస్ట్ కొంచెం ఒక 6 inch ఉంటే చాలు. ఒకవేళ ఇంకొంచెం వెడల్పుగా అంటే 8 inch చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఇంకో క్లిప్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా ఇంట్లో మేము ఎలా చేయించాము అనేసి కొంచెం కార్నర్కి చేసామన్నమాట. ఐ థింక్ ఇది ఒక 8 inch పైనే ఉన్నట్టుంది, బికాజ్ అక్కడ కొద్దిగా ఇంకా స్పేస్ ఉండింది అనేసి అలా పెట్టేశాము. మమ్మీ వాళ్ళ దాంట్లో 6 inch పెట్టించాం. ఇలాంటిది మాత్రం అకామిడేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బెడ్రూమ్లో డోర్ వెనకాల బట్టలు హ్యాంగ్ చేసుకోకుండా ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఒకవేళ ఒక కార్నర్కి పెట్టేశామనుకో మమ్మీ వాళ్ళకి పెట్టినట్టు డోర్ పెట్టే అవసరం లేదు. ఇలా మా దాంట్లో వీడియోలో చూస్తున్నట్టు ఓపెన్ ఉంచేసుకున్నా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో దట్ ఇంకా ఎక్కువ వెంటిలేటెడ్ ఉంటుంది. సో దట్ ఏమైనా స్మెల్ కానీ అలాంటిది ఏది లేకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ వచ్చేసి ఇలా ఉంది. ఇలా ఎల్ కార్నర్ వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే ఓన్లీ ఆ వాల్ ఎదురు కనిపిస్తున్న వాల్కి ఒక్కటే అనుకున్నాం, బట్ ఇంకా నేను ఈ ఎల్ కార్నర్ ఎక్స్టెండ్ చేస్తే ఇంకొక షెల్ఫ్ ఎక్స్ట్రా వస్తుందని ఎక్స్టెండ్ చేయించాను అనమాట. అండ్ విండో దగ్గర ఒక చిన్న కార్నర్ సీటింగ్ లాగా చేయించాము. సో దట్ దాని కింద స్టోరేజ్ పెట్టేసి బెడ్షీట్స్ ఇలాంటివన్నీ అక్కడ పెట్టేసేయచ్చు. అండ్ ఆల్సో ఎంతసేపు ఒకవేళ బెడ్ మీద కూర్చోవాలనిపించకపోతే హ్యాపీగా అక్కడ విండో దగ్గర ఆ సీటింగ్లో కూర్చోవచ్చు అనమాట. సో ఒకవేళ లాఫ్ట్కి మనము పెట్టుకోవడానికి కింద స్టోరేజ్ సరిపోదు, మనకు పెద్ద లాఫ్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే ఈవెన్ మన కింద ఉన్న కబోర్డ్స్ని ఎక్స్టెండ్ చేయలేకపోయినా కూడా ఈవెన్ డోర్ పైకి కూడా లాఫ్ట్ పెట్టించేసుకోండి. సో దట్ కొంచెం లైట్ వెయిట్వి హెవీవి పెట్టుకోవడానికి ఇట్స్ నాట్ అడ్వైజబుల్. అందుకనేసి లైట్ ఎంటీ బ్యాగ్స్ కానీ ఎంటీ సూట్ కేసులు కానీ అలా పెట్టేసేయచ్చు. సో మీరు ఇక్కడ క్లిప్లో చూస్తున్నట్టు మాది కబోర్డ్ అక్కడికి స్టాప్ అయిపోతుంది, బట్ లాఫ్ట్ మాత్రం ఆ డోర్ పై దాకా ఇంకా ఎక్స్టెండ్ చేయించాను అనమాట. సో దట్ స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ కిడ్స్ రూమ్ గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. దాంట్లో కూడా ఒక మంచి టిప్ తోటి వచ్చేస్తున్నాను. సో కిడ్స్ రూమ్ లేఅవుట్ ఎలా ఉంటుంది అండ్ అందులో ఏమేమి ఇన్కార్పొరేట్ చేసుకుంటే బాగుంటుంది అనేది. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో అబౌట్ మాస్టర్ బెడ్రూమ్. ఇంకొక కిడ్స్ రూమ్ వీడియోతో కానీ లేదు లివింగ్ రూమ్ దాంతో కానీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. బాయ్.